దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 28th జూన్ 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 141వ అధ్యాయము 2వ వచనము, సామ్ నంబర్ 141 అండ్ వర్స్ 2. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Let my prayer be set before thee as incense, and the lifting up my hands as evening sacrifice. కీర్తనకారుడు దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారమగునుగాక. ధూపము ప్రార్థన, నైవేద్యము చేతులెత్తుట. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ధూపము వేయలేని సమయంలో, నైవేద్యమును అర్పించలేని పరిస్థితిలో ఎక్కడ ఉన్నాడు దావీదు? ఈ సమయంలో ఒక గృహలో దాక్కున్నాడు. హీఈస్ రన్నింగ్ ఫర్ హిస్ లైఫ్. దేవుని మందిరము అందుబాటులో లేదు, దేవుని మందిరములో లేడు. దేవుని మందిరంలో ఉంటే ధూపం వేసేవాడు, దేవుని మందిరంలో ఉంటే నైవేద్యమును అర్పించేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక ఈ సమయంలో మందిరము నుంచి దూరంగా ఉన్న దావీదు దేవుణ్ణి ధూపము నైవేద్యము దేనిగా యాక్సెప్ట్ చేయమంటున్నాడంటే, ఆయన ప్రార్థన ధూపం వలన, ఆయన చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలన. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనము గమనించట్లయితే దావీదు భక్తుడు క్రొత్త నిబంధనలో ఉన్న ఆశీర్వాదాన్ని, క్రొత్త నిబంధనలో ఉన్న ఆధిక్యతను ఇక్కడ క్లెయిమ్ చేస్తున్నాడు. పాత నిబంధన ప్రకారము మందిరములోనే ధూపము, మందిరములోనే నైవేద్యము. కానీ క్రొత్త నిబంధనలో ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారు అక్కడ నేను ఉన్నానంటున్నాడు. నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు. ప్రియ దేవుని క్రొత్త నిబంధనలో యు ఇన్వోక్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. కానీ పాత నిబంధనలో మందిరములోనే ఆయన ఉన్నాడు. ఇదిగో నా కొరకు ఒక ప్రత్యక్ష నేను వచ్చి అక్కడ నివాసం చేస్తానంట. అతి పరిశుద్ధ స్థలము నివాసం చేసే దేవుడు. కానీ ఈ సమయంలో మనము జాగ్రత్తగా చూసినట్లయితే క్రొత్త నిబంధనలో యూ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఎట్ ఎనీ ప్లేస్, ఎనీ టైమ్. దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మందిరము యొక్క ప్రభావమును నువ్వు ఈ స్థలములో కూడా నీవు పొందుకోగలవు. క్రొత్త నిబంధనలో వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఎందుకంటే నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. దావీదు పాత నిబంధనలో ఉంటూ, గృహలో ఉంటూ, మందిరం నుంచి దూరంగా ఉంటూ ఆయన అంటున్నాడు, నా ప్రార్థన, నా చేతులెత్తుట మందిరములో జరిగే సేవగా నీవు అంగీకరించమని దావీదు దేవుడితో ప్రార్థిస్తున్నాడు. చూడండి, దావీదు యొక్క విశ్వాసము ఎప్పుడో ఫ్యూచర్లో జరగవలసినది ఆ ఫ్యూచర్లో జరిగే ఆ యొక్క ఆధిక్యతను ప్రజెంట్లో ఆయన అనుభవించాడు. ఈరోజు నేను కూడా ఆయన రాజ్యములో వచ్చే ఆధిక్యత, ఆయన రాజ్యము వచ్చినప్పుడు వచ్చే ఆశీర్వాదాన్ని ప్రస్తుత లోకంలో, ప్రస్తుత యుగంలో నువ్వు అనుభవించగలవు. హిందీ में पढ़ेंगे भजन संहिता 141 और वर्स 2 पढ़ रहे हैं. मेरी प्रार्थना तेरे सामने सुगंध धूप और मेरे हाथ फैलना संध्या काल का अनबली ठहरे. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. दाऊद मंदिर से दूर है, एक छुपा हुआ जगह पे है और कहता है मैं अभी यहाँ तो परमेश्वर को सुगंध धूप तो नहीं चढ़ा सकता, लेकिन प्रभु मेरी प्रार्थना तो सुगंध धूप के समान स्वीकार कर. मेरा हाथ फैलाना संध्या काल की
अनबली ठहराओ। मतलब जब दाऊद मंदिर के करीब नहीं है, लेकिन मंदिर का ఆశీర్వాద్ का మందిర్ का సేవ का ఘోషణ कर रहा है. కనుక ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము ఈ యుగంలో రాబోయే యుగం యొక్క ఆశీర్వాదాలను నీవు పొందుకోగలవు విశ్వాసము ద్వారా, బై ఫెయిత్. కనుక ఎప్పుడో మంచి మంచి రోజులు వస్తాయని కాదండి, ఆ మంచి రోజులను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నీవు అనుభవించగలవు. యూ కెన్ క్లెయిమ్ దోస్ రైట్ నౌ. ఆ కనాను స్త్రీ, ఇగో పిల్లల రొట్టెలు తీసుకొని నేను కుక్క పిల్లలకి ఎలాగివ్వగలను యేసు ప్రభు చెప్పినప్పుడు ఆమె ఏమనిందండి? బల్ల కింద పడే రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తింటే, రొట్టె ముక్కలు, యేసు ప్రభు వారు రొట్టె అయి ఉన్నాడు. ఎప్పుడయ్యాడండి ముక్కలు? సిలువ మీద మన కొరకు ప్రాణం పెట్టినప్పుడు. సో ఈ యొక్క స్త్రీ, కనాని స్త్రీ ఏమి క్లెయిమ్ చేస్తుంది? సిలువ తర్వాత ఏ ఆశీర్వాదం అన్ని జనులకు వస్తుందో దానిని ఇప్పుడే ఆమె అడిగి పొందుకుంది విశ్వాసం ద్వారా. అందుకే అమ్మా నీ విశ్వాసము గొప్పదన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ఆశీర్వాదం పొందుకున్న ప్రతి ఒక్కరూ దే క్లెయిమ్డ్ వాట్ ఈస్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ బై ఫెయిత్. ఈరోజు ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఆ బ్లెస్సింగ్స్ని బై ఫెయిత్ యూ కెన్ క్లెయిమ్ ఇట్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడడానికి స్తోత్రం. అనారోగ్యం వారందరూ మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నాన్న మీరు తృప్తిపరచడానికి స్తోత్రం. బిజినెస్లో మీ సహాయం కొరకు స్తోత్రంలో చదువుకుంటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ రాజ్య సంబంధమైన ఆశీర్వాదాలు వారి మీద నేను ప్రకటిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధిలింపచేసి కాపాడినందుకు మీకు నేను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యాలు చేసేవాడివి నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచయం అంతట్లో మీ తోడుకై స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ రాజ్య సంబంధమైన పరిచయకే స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశం యేసు ప్రభు నామంలో రక్షింపబడి నాయన దేవా తండ్రి ప్రభా సత్యమును గుర్తించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా తండ్రి. ప్రతి స్థలంలో, ప్రతి రాష్ట్రంలో నాయన మీ ప్రభావంకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ యొక్క రాకడ కొరకు నాయన సంఘం ఎత్తబడే దేవతని ర్యాప్చర్ కొరకు కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయండి. మా ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు, మమ్మల్ని శోధన కిన్ని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడు ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.